కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ 3 రోజులు కూటాలు అయిపోయినాయి కానీ మళ్ళీ ఆ బలహీనమైన అడుగులు మొదలు పెడతారు. అది తప్పు. 4-5 రోజులు ఇప్పుడు మనం బాగా దేవుల్లో మునిగి తేలాం. ఇక అదే ఆయన పాట, ఆయన మాట, అక్కడే వాక్యం, అక్కడే ప్రార్థన, అక్కడే ధ్యానం. ఎలా ఉందంటే ఒక్కసారిగా ఆత్మలు మండించబడ్డట్టుంది. ప్రార్థనా జీవితం మండినట్టుంది, వాక్య ధ్యానం తిరిగి మేల్కున్నట్టుంది, దేవునితో సహవాసం సహజీవనం తిరిగి మనలో మేల్కుంది. అయితే అలా మేల్కున్న దాన్ని ఇక చల్లారిపోనీయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ దాన్ని ఇంకా ప్రజ్వలింపజేసేటువంటి బాధ్యత మనదే. అర్థమైతే కొట్టు, ప్రాబ్లం లేదు. అర్థమైందా? చల్లారనీయకూడదు. యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. 40 days. 40 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక 40 ఆయన ఉన్నట్టు లేదు. ఒక్కసారే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తండ్రితో గడిపాడు, శోధనను జయించాడు. తర్వాత ఆయన గలిలయలోకి ఆత్మబలంతో వచ్చాడు ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేశాడు. ఆ 40 దినములలో పొందిన ఆత్మబలము సిలువనెక్కిన దాకా తరిగిపోకుండా అది అలానే కంటిన్యూ అవటానికి ఆయన ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించెను. ఒకనాడు ఆయన కొండ ఎక్కి ప్రార్థించుచుండగా ఆయన అరణ్యమునకు పోయి ప్రార్థనలో ఉండెను. ఆయన గెత్సెమనికి పోయి ప్రార్థనలో ఉండెను. మీరు చదవచ్చు, లూకాసు వార్తలో అనేక చోట్ల ఇలా రాయబడి ఉంది. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా అని ఇలాగ అనేక వచనాలు ఉన్నాయి. స్టార్టింగ్లో 40 దినములు దేవునితో గడిపి, తండ్రితో గడిపి శక్తి పొందుకొని ఆ పొందిన శక్తిగా తరిగిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజ్వలించేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు జరిగించారు. కానీ మన విషయానికి వచ్చేటప్పటికి మనం 40 రోజులు కాదు, 4 రోజులు ఫాస్టింగ్లో ఉండో, లేకపోతే ప్రార్థనలో ఉండో, లేకపోతే మనం కూడా 40 రోజులు ప్రార్థనలో ఉండో, అయిపోయిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఆ ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమం ఎంతటితో ముగింపు, ఇక ముక్తిరంజని కార్యక్రమాన్ని వేరే దానిలో మొదలు పెడతాం. అర్థమైందా? ఇక భక్తిరంజని కార్యక్రమం అయిపోయింది, ఇక లోకరంజని అని మొదలు పెడతారు. అదేంటంటే 4 రోజులు అచ్చంగా దేవుడితోనే గడిపాను బ్రదర్, ఇంకేంది, మళ్ళీ ఏదన్నా అట్లా ఫాస్టింగ్స్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, కూటాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇంకేం రంజని, లోకరంజని, ముక్తి రంజని అని నువ్వు కానీ అలాగా మళ్ళా లోకం వైపు చూస్తే ఇక ముక్తి రంజని లేదు, లోకరంజని, మొత్తం పిచ్చి రంజని అవుతావు నువ్వు. అది జరగకూడదు. ఏ మంట అయితే దేవుడు నీలో తిరిగి మొదలు పెట్టాడో దాన్ని మళ్ళా చల్లారనివ్వకూడదు. చల్లార్చడానికి శత్రువు ట్రై చేస్తాడు, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది, మీ ఆత్మలో తేజరిల్లుతున్నాయి. ఈ 4 దినాల నుంచి తర్వాత మళ్ళీ ప్రార్థనా జీవితం పుంజుకుంది, మళ్ళీ దేవునితో గడపటం, మళ్ళీ వాక్యం పెట్టుకొని వినటం, కాస్త వాక్యం చదవటం, దేవునితో కాస్త ఏకాంతపు అనుభవం, కాస్త ఆధ్యాత్మిక వాతావరణం, కాస్త లోకానికి దూరంగా ఉండటం. ఇప్పుడు కాస్త ఏవైనా లోక సంబంధం చూడాలంటే మనసు లేకపోవటం ఉందా లేదా? లోక సంబంధం చూడాలంటే ఇప్పుడు మనసు లేదు, ఎందుకంటే మండుతుంది, మంట స్టార్ట్ అయింది. దాన్ని చల్లారనీయకూడదు. యేసు ప్రభు వారు చేశాడు ఆ సాధన. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగవు వేళ జనకూని కడకేగి, ఇనుడు మరుగవు వేళ జనకూని కడకేగి, మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ప్రైజ్ ద లార్డ్.
యేసయ్య మెయింటైన్ చేశాడు, మనకు ఆయనే మాదిరి. మనం కూడా మనలో రగిలినటువంటి ఆత్మీయ ఉజ్జీవాన్ని చల్లారనీయకుండా, గతంలో పోగొట్టుకున్నట్టు మళ్ళా పోగొట్టుకుని లోకం వైపు చూడకుండా, ఏం రగిలించాడు తండ్రి, ఇక దాన్ని ఇంకంతకంతకు ప్రజ్వలింపజేయునట్లు మనం జాగ్రత్త తీసుకుందాం. ఆ కృప తండ్రి మనకిచ్చుగాక. ఆమేన్. రండి దేవుని మాట చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందిగా? కొంచెం రాసుకుంటే బాగుంటుంది. ఏం రాసుకున్నావా? కొంచెం జస్ట్ కొండ గుర్తులాగా రాసేయి. దేవుడు రగిలించిన మంటను చల్లారనియొద్దు, దాన్ని అలాగే ప్రజ్వలింపజేద్దాం అని తీసుకో. ఇది కాస్త ఆత్మీయంగా, కాస్త భక్తి సాధనలో ఒక మెట్టు ఎక్కిన వాళ్ళకి అర్థమైద్ది, కానీ ఇప్పుడే కొంచెం భక్తిలో అడుగు వేస్తున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకుండా ఉంటాను. నేనేం తమిళం చెప్పాలా, కన్నడ చెప్పాలా, తెలుగే చెప్పాను. దాదాపు అర్థం అవ్వచ్చు అనుకుంటున్నాను, కాకపోతే చేయగలిగింది ఏం లేదు. ఇకపోతే యేసు ప్రభు వారు లూకా సువార్త 5వ అధ్యాయములో సముద్ర తీరమున నిలిచి ఆయన సరస్సు తీరమున నిలిచి ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జన సమూహాలు కిక్కిరిసి ఆయన మీదకు పడుతూ ఉన్నారు. వాక్యం వింటా తోపులాట జరుగుతుంది అక్కడ. ఆయన ఏం చేశాడంటే వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టమైపోయింది. వేలాది మంది ఉన్నారు. సముద్ర తీరం విశాలమైన ప్రాంతం, సరస్సు తీరం విశాలమైన ప్రాంతమే అయినా ఆయన నిలబడి మాట్లాడడానికి, ఆయన ప్రశాంతంగా మాట్లాడడానికి కంఫర్ట్గా లేదు. ఆయన ఏం చేశాడంటే అక్కడ అనేక దోణెలు ఉంటే సీమోను దోణె చూశాడు. చాలా దోణెలు ఉన్నాయి ఆ సరస్సు తీరమున, కానీ సీమోను దోణె దగ్గరకు వెళ్ళి ఆయన అడిగాడు, దోణి ఎక్కమంటావు నాయన? ఎక్కండి, ఆ దరి నుంచి కొంచెం లోతునకు నడిపించు అని దోణికి ఆయన అడిగితే కొంచెం నడిపించాడు, నీళ్లలోనికి తోశాడు. ఇక జనమేమో ఒడ్డున ఆగిపోయారు. యేసు ప్రభువు దోణిలో నీళ్లలో ఉన్నాడు. అక్కడుండి వాళ్ళకి వాక్యం అందించాడు. వాక్యం విన్న తర్వాత వాళ్ళని పంపివేశాడు. ఇంకెళ్ళండి, మీ పనులు చూసుకోండి అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ దోణి సీమోన్ దోణి కదా, ఇక సీమోన్తో అన్నాడు, ఒక చేప కూడా లేదు దోణిలో, నీ దోణెను లోతునకు నడిపించి వల వేయుము అంటాడు ఆయన. బై లక్గా మన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కూడా దోణే కనపడుతుంది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దరి నుండి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అనే మాట వాడతాడు. అప్పుడు సీమోన్ అంటాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేయుతునని ఆయనతో చెప్పి వల వేశాడు. యేసు ప్రభు అన్నాడు, కొంచెం లోతుకు నడిపించి వలయ నాయన అంటే సీమోన్ అంటాడు, నడి సముద్రంలోకి వెళ్ళి మరీ వేశాం కానీ ఏమీ దొరకలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, చేపలు ఎక్కడుంటాయో అంత లోతుల్లోకి వెళ్ళి మేము వల వేస్తే అక్కడ దొరకలేదు, దరిన ఎక్కడ దొరుకుతాయి ప్రభువా? దరిన దొరకవు. కానీ నువ్వేమన్నావు చూడు, వల వేస్తా అంటే అక్కడ అసాధ్యమని తెలుసు, అదొక పిచ్చి పని అని తెలుసు. మిగిలిన నావికులు చూస్తే, మిగిలిన జాలర్లు చూస్తే ఏమనుకుంటారంటే సీమోన్ని అక్కడ వలేస్తే వీనికి ఏమన్నా పిచ్చి పట్టిందా? చేపలు ఉండే ప్రదేశం ఎరగడా? చిన్న ప్రాయం మొదలుకొని జాలరే ఉండి చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలియదా? కొంచెము లోతులో వలేస్తున్నాడేంటి అనుకుంటారు పక్కన చూసేవాళ్ళు, పిచ్చోడు అనుకుంటారు. అది కూడా తెలుసు పేతురుకి. నడి సముద్రంలోనే, నడి సరస్సులోనే దొరకని చేపలు దరిన దొరకవని కూడా తెలుసు. ప్రభు చెప్పిన కార్యము ఒక అసంభవమైన కార్యమని తెలుసు. అయినా సరే సీమోను స్పెషల్ ఏంటంటే, నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ మాట చొప్పున చేస్తా ప్రభు. ఎందుకంటే 4వ అధ్యాయములో వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరమును ప్రభు గద్దించి స్వస్థపరిచిన ఘట్టం ఉంది. అర్థమైంది? ఆల్రెడీ దేవుని కార్యమును ఎరుగున్నాడు.
ఆ జ్వరం చేత పడిపోయింది ఆమె, లేవలేని స్థితిలో ప్రభు వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఆమెకు పట్టిన జ్వరమును గద్దించగానే అది ఆమెను వదిలింది. ఆమె వెంటనే లేచి వారికి ఉపచారము చేసిందని ఉంది. సీమోను అత్తగారు ఇప్పుడేమో ఆయన దోణికి ధర నుంచి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అంటాడు. చూసేవారికి పిచ్చి పనిగా ఉన్నా, చేసే తనకు కూడా పిచ్చి పనిగా ఉన్నా, అసంభవం అని తోచినా, చెప్పినవాడు ప్రభు గనుక చేస్తూ వెళితే సరిపోతుంది, ఆయన ఫీల్ అవ్వకుండా ఉంటాడు. అంటే మొహమాటాన్ని కొంతమంది చేస్తారు కదా, అట్లా చేద్దాం ఆయన సంతోషం కోసం, ఏం పోయింది అని వల వేశాడు. వల వేసినప్పుడు 2 దోణెలు మునిగేంత చేపలు పడ్డాయి అందులో. 1 కాదు 2 కాదు, 2 దోణెలు మునిగేంత చేపలు. అక్కడ రాస్తుంటుంది, పేతురు ఆ చేపల రాశికి విభ్రాంతి నొందెను అంటాడు. అంత పెద్ద రాశి పడింది చేపలు. నీ మాట చొప్పున వల వేతును అనే మాట మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మనం ఈ దైనందిన జీవితంలో 2 విధముల సమస్యలను ఎదుర్కొంటాం. 1 బ్రతుకు పోరాట సమస్య, 2 ఆత్మీయ పోరాట సమస్య. 1 ఈ జీవితంలో మనం పోరాడుతున్నాం బ్రతకడానికి, మనుగడ సాగించడానికి, తిండి, వస్త్రం, నివాసం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చడానికి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాం, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, కొన్ని పోరాటాలు చేస్తున్నాం. ఇది బ్రతుకు పోరాటం అంటారు. భూమి మీద బతకడానికి, కొంతమంది కుటుంబ సభ్యుల్ని బతికించడానికి పోరాటం. జీవిత పోరాటం అనుకో, జీవన పోరాటం అనుకో, బ్రతుకు పోరాటం అనుకో, నీకు ఇష్టం వచ్చిన టైటిల్ పెట్టుకో. 1 శరీర సంబంధమైన పోరాటం. 2వది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం ఎందుకంటే, మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వెంబడించి యేసుకు శిష్యులుగా మార్పు చెందడానికి మనం నిర్ణయించుకున్నాం. యేసు వలె అన్ని విషయాలు